రాజమండ్రి నగరంలో వామపక్షాలు, కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా వామపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. మరోపక్క విశాఖ ఉక్కు ప్రైవేటుకు నిరసనగా ఉక్కు పరిరక్షణ కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు రద్దు చేయాలని జాతీయ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాస్తా రోకోలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులన్నిటికీ మద్దతుగా రాజమండ్రిలో రాస్తా రోకో నిర్వహించారు. విశాఖ ఉక్కుని మోడీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. రద్దు చేయాలి, రద్దు చేయాలి. హామీల అమలు కానీ ఇవాళ లోటు బడ్జెట్ సంబంధించిన నిధులు కానీ ఇవ్వకుండా రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయం చేసిన ప్రభుత్వం ఇవాళ విశాఖ ఉక్కుని కూడా ప్రైవేటు పరం చేసి విశాఖ ఉక్కుని అంబానీలకి, పోస్కో లాంటి కంపెనీలకి అమ్మేసేటువంటి కుట్రల్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరోపక్క దేశంలో గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచుతూ ఇవాళ ప్రజల మీద పెద్ద ఎత్తున భారాల్ని మోపారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ $149 ఉన్నప్పుడు మన దేశంలో పెట్రోల్ $74 ఉంది. ఇవాళ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర $62 పడిపోతే మన దేశంలో పెట్రోల్ సెంచరీ దగ్గరగా ఉన్నది. ఇవాళ గ్యాస్ ధర ఈ కాలంలోనే $150 పెంపుదల చేసి $856 గ్యాస్ ధర తీసుకొచ్చారు. డీజిల్ ధర $90 డీజిల్ ధర పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇవాళ అన్ని రకాల నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటున్న పరిస్థితి ఉన్నది. అధికారంలోకి వచ్చే ముందు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్న మోడీ ఇవాళ ధరల్ని ఆకాశంలోకి పెంచి దేశం కోసం ఈ ధరల్ని భరించమని చెప్పి ప్రజల కోసం చెప్తా ఉన్నాడు. ఆయన జీడిపి పెంచుతాడు అనుకుంటే ఆయన జీడిపి పెంచాడు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఉగ్గు లేకుండా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా దాని మీద ఏమీ రాలేదన్నారు. కానీ సీరియల్లో 31 విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ఖచ్చితంగా దీని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తామని మొన్న నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు. అయితే నరేంద్ర మోడీ గారిని ఒకటి అడుగుతున్నాం, వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వాన్ని వ్యాపార పద్ధతిలో జరిగేటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గుర్తించదు కనుక ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేలా. శ్రీకాకుళం జిల్లాలో జనసేన నేతలు ధర్నాకు దిగారు. ఎచ్చెర్ల మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన నేతలు తక్షణమే రవాణా సౌకర్యాలు, బస్ షెల్టర్ నిర్మించాలని అధికారులను కోరారు. జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గ నేత నాయకురాలు కాంతిశ్రీ జనసేన నేతలతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మించాలి.